Hello everyone, welcome to Srimath 1. Probability LAQ 7 marks important question బేస్ థీరం. ఈ బేస్ థీరం చూసే ముందు ఇది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థీరం. బేస్ థీరం స్టేట్మెంట్ లెట్ E1 E2 and so on E and B n mutually exclusive and exhaustive events of a random experiment in a sample space S with P of A greater than 0, ప్రాబిలిటీ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్గా ఉంటుంది. ఫర్ ఎనీ ఈవెంట్ ఏ, శాంపుల్ స్పేస్లో ఏదైనా ఒక ఈవెంట్ ఏని తీసుకుంటే అది కూడా ప్రాబిలిటీ వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది. దెన్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే P of EI గివెన్ ఏ ఈక్వల్ టు P of EI ఇంటూ P of A గివెన్ EI బై సిగ్మా ఈక్వల్ టు 1 to n P of EI ఇంటూ P of A గివెన్ EI. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో దీని ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఫస్ట్ టూ కండిషన్స్ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వరకు రైట్ మీ శాంపుల్ స్పేస్ వరకు. ఈవెన్ E2 and so on N B n మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇదే మనకి స్టేట్మెంట్లో ఇచ్చినది కండిషన్. దీని నుంచి ఏ అనే ఈవెంట్ని తీసుకొని చేయాలి. అసలు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటే ఏంటి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఎన్ని ఈవెంట్స్ తీసుకున్నా సరే వాటి మధ్య ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే ఆ కండిషన్ ఏమవుతుంది అంటే ఎంటీ సెట్ అవుతుంది. ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్కి డెఫినేషన్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఎన్ని ఈవెంట్స్ తీసుకున్నా వాటి మధ్య ఇంటర్సెక్షన్ ఎంటీ అవుతుంది. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటే E1 యూనియన్ E2 యూనియన్ ఎన్ని ఈవెంట్స్ తీసుకున్నా సరే వాటి మధ్య యూనియన్ కండిషన్ అప్లై చేస్తే అది శాంపిల్ స్పేస్కి ఈక్వల్ జరగాలి ఇచ్చినటువంటి ఈవెంట్స్ అన్నీ. అది మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ డెఫినేషన్. అంటే 2 ఈవెంట్స్ తీసుకుంటే ఆ 2 ఈవెంట్స్కి యూనియన్ అప్లై చేస్తే టోటల్ శాంపిల్ స్పేస్ రావాలన్నమాట. సో ఇది ఏ అనేది ఏదైనా ఒక ఈవెంట్ తీసుకున్నాం కదా శాంపిల్ స్పేస్లో. లెట్ ఏబి ఎనీ ఈవెంట్ ఇన్ శాంపిల్ స్పేస్లో ఏదైనా సరే ఒక ఈవెంట్ని తీసుకుంటే ఏ అనేటువంటి ఈవెంట్ని తీసుకుంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ కండిషన్ జరుగుతుంది. ఎందుకు అంటే ఎగ్జాంపుల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 అని చెప్పనని తీసుకున్నాం అనుకోండి. ఎస్ ఈక్వల్ టు 1 2 3 4 5 అని చెప్పనని తీసుకున్నాం. ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అప్లై చేస్తే, ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్సేగా రాసేది. ఆ కామన్ ఎలిమెంట్స్ ఏంటి 1 2 3నే కదా వచ్చేది. ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే 1 2 3. అది దేనికి ఈక్వల్ అయింది, ఏకి ఈక్వల్ అయింది. సో ఏ ఈక్వల్ టు మనం ఏమని తీసుకుంటాం, ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అని చెప్పనని తీసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే మనకేమని తెలుసు, యూనియన్ ఆఫ్ ఈఐస్ అని తెలుసు. అంటే E1 యూనియన్ E2 యూనియన్ E3 యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ EN. ఇప్పుడు ప్రతి ఈవెంట్కి ఏ ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే ఏ ఇంటర్సెక్షన్ E1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E2, ఈ మిడిల్లో ఉన్న యూనియన్ యాస్టీజ్ వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ని ప్రతి ఈవెంట్కి అప్లై చేస్తున్నాం. ఏ ఇంటర్సెక్షన్ E3 యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ EN. ఈ వాల్యూస్ అన్నీ అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ ప్రాబబిలిటీ వాల్యూని అప్లై చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E2 యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ EN వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబబిలిటీ వాల్యూని ప్రతి ఈవెంట్కి ఇదొక ఈవెంట్ అప్లై చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E1 యూనియన్ అప్లై చేసేప్పుడు యూనియన్ ప్లస్ అవుతుంది. ప్రాబబిలిటీ అప్లై చేసేప్పుడు యూనియన్ కాదు, ప్రాబబిలిటీ అప్లై చేస్తున్నప్పుడు యూనియన్ ప్లస్ అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ EN. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ వరకు ప్రతి టర్మ్లోనూ కామన్గా ఉంది. ఈ వేరీ అవుతున్నది ఏంటి, E1 E2 ఆ వాల్యూస్ మాత్రమే. సో I ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n, 1 నుంచి n వరకు ఉంది.
ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ వరకు ప్రతి టర్మ్లో కామన్గా ఉంది. వేరీ అవుతున్నది ఏంటి? ఈఐ, E1, E2, E3. సో ఈఐ అని అప్లై చేసాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు వాల్యూ మనకి ఇది వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకోండి. బై మల్టిప్లికేషన్ థీరం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గివెన్ ఏ. అంటే అర్థం ఏంటంటే ఏ అనే ఈవెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం ఫైండ్ అవుట్ చేస్తుంది బి అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అయితే ఇది కండిషనల్ మల్టిప్లికేషన్ థీరం ఫార్ములా. అలాగే ఓన్లీ ఏతోనే కాదు, ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈవెంట్ బి అయి ఉంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి, గివెన్ అని చదవాలి. అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈవెంట్ అని. న్యూమరేటర్ ఎప్పుడు 2 ఫైండ్ ఉంటుంది. సో ఇది మల్టిప్లికేషన్ థీరం. ఇందులో ఏ ఫార్ములా అయినా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఈ సెకండ్ ఫార్ములాని అప్లై చేసిన మల్టిప్లికేషన్ థీరంలో సెకండ్ రాసిన ఫార్ములా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ. ఇక్కడ బి ఉండాల్సిన ప్లేస్లో ఈఐ ఉంది. ఈ సెకండ్ ఫార్ములా అప్లై చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఈఐ, ఇది వాల్యూ. ఇది సెకండ్ కండిషన్ అని తీసుకుంటున్నా. ఈ 2ని 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు సిగ్మా I equal to 1 to n probability of EI into probability of A given EI. ఇది థర్డ్ కండిషన్ అని తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేసుకుంది ఈ సెకండ్ ఫార్ములా. ఇదే జరగాలని రూల్ కాదు. ఫస్ట్ ఫార్ములా అని కూడా తీసుకుంటే బై మల్టిప్లికేషన్ అది కూడా జరగచ్చు. ఫస్ట్ కండిషన్ కూడా ఈ ఫార్ములా కూడా పాసిబిలిటీ ఉంది కనుక బై మల్టిప్లికేషన్ థీరం ఫస్ట్ కండిషన్ అప్లై చేస్తే ఏ ఇంటర్సెక్షన్ ఈఐ, ఏ ఇంటర్సెక్షన్ ఈఐకి ఫస్ట్ ఈ సెకండ్ ఫార్ములా అప్లై చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా అప్లై చేస్తాను. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ గివెన్ ఏ. ఇప్పుడు ఇందులో ఇది ప్రొడక్ట్గా ఉంది. ఈ వాల్యూని ఇక్కడే ఉంచి పి ఆఫ్ ఏని రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ పి ఆఫ్ ఈఐ గివెన్ ఏ ఈక్వల్ టు, ఇక్కడ ప్రొడక్ట్గా ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే డివైడ్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ ఈఐ బై పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే సెకండ్ కండిషన్లో మనకి ఫార్ములా తెలుసు. పి ఆఫ్ ఏ అన్నాడు, థర్డ్ కండిషన్ నుంచి ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములాస్ రాస్తే పి ఆఫ్ ఈఐ గివెన్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్, దీనికి సెకండ్ కండిషన్ సెకండ్ ఫార్ములా ఫస్ట్ రాయాలి. పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ గివెన్ ఈఐ బై డినామినేటర్లో పి ఆఫ్ ఏ ఉంది. పి ఆఫ్ ఏ అంటే మనకి ఏమని తెలుసు, సిగ్మా I ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఈఐ, పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ గివెన్ ఈఐ. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.